నిరాడంబరంగా ఉన్న వారికి నిజమైన ప్రేమ భగవంతుడి నుండి బహుమతిగా లభిస్తుంది అంటారు. అంటే మన హృదయాలు ఎప్పుడూ కూడా అసంఖ్యాకమైన కోర్కెలు. ఏదో ఒకటి ఆ మనసు అడుగుతూ ఉంటుంది. దానికి మనం సమాధానం ఇస్తూనే ఉంటాం. అందుకని బాబా ఏం చెప్తున్నారు? హృదయంలో నేను ప్రవేశించడానికి వీలు ఉండటం లేదు అంటున్నారు. నీ హృదయంలో నేను ప్రవేశిద్దామంటే ఎప్పుడు ప్రయత్నించినా అవి మూతబడే ఉంటున్నాయి. కోరికలతో నిండి ఉంటున్నాయి అంటున్నారు. కాబట్టి మీ హృదయ కవాటాలను తెరిచి ఉంచండి అంటున్నారు. ప్రతి చోట కూడా శాశ్వత ఆనందమే నిండి ఉన్నప్పటికీ కూడా ఈ కోరికల కారణంగా ఏమనుకుంటున్నారు? నేను దుఃఖంలో ఉన్నాను, నేను బాధపడుతున్నాను, నేను కష్టంలో ఉన్నాను. ఇవన్నీ మనసు చేసే ఆట, భ్రాంతి అంటున్నారు బాబా. ఈ ఆత్మజ్ఞానం ఏమవుతుంది? కోరికల నుండి స్వతంత్రాన్ని కలగజేసి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ, ఆయన కొంగే పట్టుకుంటూ, ఆయన కోరిన విధంగా మనం ప్రేమిస్తూ భావాన్ని హృదయపూర్వకంగా సర్వార్పణ అయితో విధేయత చూపిస్తే కనుక ఈ ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అంటే నాలో ఉన్నది భగవంతుడే, నేనే భగవంతుడన్న జ్ఞానాన్ని తెలుసుకుంటావు అంటున్నారు బాబా. కానీ మనమేమనుకుంటున్నాము? అంత ప్రయాణం చేసేసాక 100% మానవుడయ్యాక పూర్తి చైతన్యం వచ్చాక నేనుతో మమైకమైపోతున్నాం. నేను భగవంతుడిని అంటలే. ఆయన నుంచి విడిపడిన వాళ్ళం. ఎప్పటికైనా ఆయనలో కలవలసిన వాళ్ళం. కానీ 100% చైతన్యం వచ్చాక ఈ సంస్కారాల వల్ల ఏమవుతుంది? నేను ఫలానా, నాకిది, నాకే అధికారం, నాకే కీర్తి, నాకే డబ్బులు, మనవలు కూడా అంటే అంత ఫెసిలిటీ కావాలమాట. మనకే కాదు. మన తరతరాలు కూడా సౌఖ్యాలతో ఉండాలి. అనారోగ్యం ఉండకూడదు. ఇలా కోరికలతో నిండిపోయి ఉండడం వలన నేను అందులో ప్రవేశించలేకపోతున్నాను అంటున్నారు. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే చాలా ఈజీ అయిన మెథడ్ చెప్పారు. భగవంతుని స్మరించుకోవడానికి, దరి చేరడానికి. కానీ అది మనం మర్చిపోతున్నాం. కానీ కొన్ని సందర్భాలలో పెద్దలు చెప్పిన మాటలు వినడం వల్ల ఇప్పుడు మల్లికార్జునరావు గారైనా, రామకృష్ణయ్య గారైనా, సుబ్రహ్మణ్యం గారైనా మనకి ఎన్ని అద్భుత విషయాలు చెప్తున్నారు. ఇరిచ్చి గురించి చెప్తుంటే ఇరిచ్చి పాత్ర అలా కనిపించేస్తూ ఉంటుంది. ఒక ఆత్మ ప్రయాణం గాని మనం ఎందుకొచ్చామని మల్లికార్జునరావు గారు చెప్తుంటే యెస్, భగవంతుడు అనేవాడు ఇలాగే మాట్లాడతాడు అని మనకి అవగతమవుతుంది. ఎందుకొచ్చాం అనే విషయం ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పినట్లుగా. అలాగే రామకృష్ణయ్య గారు చెప్తే వెన్నతో ముద్దలు చేసి కృష్ణుడికి యశోద పెట్టిందంటారు చూసారా? అలా చక్కగా బాబా యొక్క ఆ తత్వాన్ని మనకి వెన్నలాగా నోట్లో పెట్టుంటే కరిగిపోయేంత అద్భుతంగా అర్థమయ్యే రీతిలో రామకృష్ణయ్య గారు చెప్తారు. ఇవన్నీ మనం తెలుసుకోవడం మన భాగ్యం అండి. కాబట్టి మనకు తెలుసు కనుక కొంచెం అటువైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నాం కనుక బాబా చెప్పిన విషయాన్ని తెలిసినదైనా తెలుసుకుంటున్నదైనా మరొక్కసారి బాబా ఏమంటున్నారంటే, నన్ను ప్రేమించేవారు ప్రతిదినం నిద్రకి ఉపక్రమించే ముందు ఒక్క క్షణం నన్ను మీ హృదయంలో స్మరించండి అంటున్నారు. అసలు ఎంత చిన్న కోరికండి అది. అసలు తండ్రి ఎలా దిగి వచ్చేస్తాడు ప్రేమికుల ప్రేమకు బానిసవడానికి. ఇంతకన్నా చిన్న ఉదాహరణ ఇంకోటి ఉండదు. ఒక్క క్షణం మీ హృదయంలో స్మరించండి అంటున్నాడు. నా రూపాన్ని మీ హృదయ ఫలకం మీద చిత్రించుకోండి. ఈ విధంగా ప్రతినిత్యం క్రమం తప్పకుండా చేయడం ద్వారా అజ్ఞానం అనే తెర తొలగిపోయి ఏ శాశ్వత ఆనందాన్ని పొందడానికే ఎదురు చూస్తున్నారో ఆ ఆనందానుభూతి మీకు చెందుతుంది అంటున్నారు బాబా. అంటే మీకు హక్కుంది, మీ కర్తవ్యం, మీ బాధ్యత, మీకు రైట్స్ ఉన్నాయని చెప్తున్నాడు బాబా. కానీ మనం జారువిడి చేసుకుంటున్నాం. అంటే హృదయ స్వచ్ఛత అన్నది ఆయన సాన్నిధ్యంలోనే కాదండి, ఎక్కడ ఉన్నా ప్రభువుకు తెలిసిపోతుంది. ఆ హృదయంలో ప్రేమని ఆయన పట్టుకుంటాడు. మనకు కానుకగా కూడా తిరిగి అందిస్తాడు కూడా. దీనికి ఒక చిన్న ఉదాహరణ అంటే ప్రేమ కానుక అన్నది ప్రభు ఎలా తీసుకుంటాడు, ఎంత ఎంజాయ్ చేస్తాడు తండ్రి ఆ ప్రేమని అనడానికి చిన్న ఉదాహరణ. ఇది బాబా భౌతికంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. గురుప్రసాద్‌లో బాబా దర్శనాలు ఇస్తున్నారు. పూనా భజన మండలి వాళ్ళందరినీ రమ్మంటారు. ఈ బాబా ఎదురుగుండా భజన్స్ చేయడానికి. అందులో మధుసూదన్ ఉంటారు. మధుసూదన్ మనకు తెలుసు కదా! అద్భుత ప్రేమికుడు, గాయకుడు. అక్కడేంటంటే మహారాష్ట్ర ప్రజలకి మనకి ఉగాది ఎలాగో అక్కడ గుడి పాడ్వా అని ఒకటుంటుందిమాట. ఆ పండగొస్తుంది. ఆ పండగ నాడు అందరూ కూడా ఏం చేస్తారంటే పంచదార బిళ్ళలు దండలు చేసి గుళ్ళో వేస్తారు. భగవంతుడి విగ్రహానికి. ఆ మూర్తికి వేసి
అదే పెద్ద బహుమానం అన్నమాట. వాళ్ళకెంతో అది చాలా ఇష్టమైన భగవంతుడికి ఇష్టమైన దండగా వాళ్ళు గుచ్చి చాలా ఓపిక, సహనం కావాలండి. పంచదార బిళ్ళలు మాల కుచ్చి గుచ్చడం అంటే. అలాంటి దండ మధుసూదన్ వాళ్ళ అమ్మగారు చేస్తారు. ఈ మధుసూదను బాబా దగ్గరికెళ్తున్నాడని ఆవిడేం చేస్తారంటే, ఈ బిళ్ళలన్నీ మాలగా కూర్చి, భగవంతుడైన బాబా మెడలో వేస్తే బావుంటుంది. అంటే ఈ విగ్రహాలకేసే కన్నా, సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు కదా భూమి మీద. ఎలాగో మధుసూదన్ ఎళ్తున్నాడు కనుక, ఈ దండ ఆయన మెడలో వేయమని అడుగుతుంది. అది ఎంత ప్రేమగా, ఎంత ఇదిగా ఆవిడ చేస్తుందంటే, ఆ హారాన్ని తయారు చేసి, చాలా భద్రంగా చిన్న కవర్‌లో పెట్టి మధుసూదనికిస్తుంది. బాబా దర్శనానికి గురుప్రసాదం వెళ్తావు కదా! అప్పుడు ఆయనకి వెయ్యమని చెప్తుంది. కానీ మధుసూదనేంటి ఆమె విన్నపం ఏమాత్రం నచ్చదు. ఎందుకంటే అది చాలా చవకగా అంటే ఆయన ప్రాపంచికంగా ఆలోచిస్తాడు కనుక మానవుడెప్పుడు అంతే కదా! ఆ దండ ఆయనకి నచ్చదు. ఎందుకంటే బాబాకి అన్నీ కాస్ట్‌లీ దండలేస్తారు. నేనెళ్ళి ఈ చిన్న దండ వేస్తే నాతో పాటు వచ్చిన వాళ్ళు నవ్వుతారు. బాబాకి కూడా ఇలాంటి దండ వేయడమేంటి అని ఒక చిన్న సంశయం ఉంటుందతనికి. అది నచ్చదు. ఇది బాబా మెడలో ఎలా వేస్తాను నేను అని కొంచెం మొహమాటంగా అనిపిస్తుంది. అని దాన్ని అంటే వేస్తే కూడా తోటి గాయకులు కూడా ఆట పట్టిస్తారని చెప్పి, కానీ తల్లి ప్రేమ కదా! కా కాదనలేక తీసుకుని ఆ ప్యాకెట్ తీసుకొని గురుప్రసాద్‌కొచ్చేస్తాడు. గురుప్రసాద్‌కి చేరుకున్నాక ఏం చేస్తాడు ఆ దండని? బాబా మెడలో వేయడానికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తాడు మధుసూదను అమ్మకి బాధ పెట్టకూడదు. అలా అని చెప్పి బాబాకి వేసి అందరి ముందు అపహాస్యం అవ్వకూడదు. అందుకని బాబాకి దండలు బోలెడొచ్చేస్తూ ఉంటాయి గదా! అవన్నీ తీసి ఒక పక్క రూమ్‌లో వేస్తూ ఉంటారుమాట. ఎక్కువైనప్పుడల్లా ఈ రిచ్ గాని ఎవరైనా మండలి వాళ్ళు. ఆ రూమ్‌లోకెళ్ళి ఈ దండ తీసుకెళ్ళి ఆ ప్యాకెట్ అక్కడ పెట్టేస్తాడండి. మధుసూదను. పెట్టేస్తాడు కామ్‌గా వచ్చేస్తాడు. అంటే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. బాబా చిన్న గదిలో ఉండే ఆ భజన బృందంలో సరదాగా అందరూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. నడుస్తూ ఉంటుంది. కొంతసేపయ్యాక బాబా అండి, అంటే నన్ను నిలబడనివ్వదు ప్రేమ అంటారు చూసారా బాబా? అలాగా బాబా సడెన్‌గాను ఏదో మంచి వాసనొస్తోంది అంటారట. ఎక్కడైనా బంగారం దండ ఎక్కడో ఉన్నది ఎక్కడైనా వాసనొస్తుందా? కానీ బాబాకి తెలిసిపోయింది. నాకెక్కడో సువాసనొస్తోంది. ఎక్కడి నుండి అని అడిగారు. అందరూ బాబా ఉన్న గదంతా వెతికేశారు. బాబా అన్నారు, "బయటికెళ్ళి చూడండి." అంటే పక్క రూమ్ కదా ఉంది. అందుకని బయట ఆ రూమ్‌లోకెళ్ళి చూడన్నారు. అంటే జాలు వెళ్లి చూసాడు. కొంచెం వెతికితే అక్కడ పంచదార బిళ్ళ దండ ఒకటి కనిపించింట. దాని నుండే వచ్చుండవచ్చని బాబాతో చెప్పాట. "ఆ దండ ఎవరు తెచ్చారు?" అడిగారు బాబా. అయితే మధుసూదనం దానిని తానే తీసుకొచ్చానని చెప్పలేక సిగ్గుతో తలదించుకున్నాడు. బాబా అందరిని అడిగి డైరెక్ట్‌గా నేరుగా ఇంక ఓపెన్ అవ్వట్లేదు కదా మధుసూదనం. "నువ్వు తీసుకొచ్చావా?" అడిగారు బాబా. అంటే పాపం ఇంకేం చేస్తాడు? అబద్ధం ఆడకూడదు కదా! "యెస్ బాబా నేనే తెచ్చాను. మా తల్లిగారు నీకిమ్మని కోరింది" అని. అంటే బాబా అంటారు, "ఆ దండను నాకెందుకివ్వలేదు? పోయి అక్కడున్న దండని తీసుకొచ్చి నాకు మెడలో వెయ్యి" అంటారండి బాబా. "కొక్కేని తగిలిచేసావు కదా దండని, తీసుకొచ్చి నా మెడలో వెయ్యంటారు." అటువంటి దండ బాబాలో వేయడం చిన్న పిల్లలాటలా ఉంటుందని అందరూ నవ్వుతారని భావించాడు మధుసూదన్. కానీ బాబా ఏం చేశారు? ఆమెకున్న ఆ ప్రేమ, ఆ తపన తండ్రి మెడలో వెయ్యాలి అన్న ఆ భగవంతుడి మెడలో వెయ్యాలనే ఆ కోరిక బాబాకెలా తెలిసిపోయిందండి? అందుకే ప్రార్థనలో సర్వాంతర్యామి, హృదయ నివాసి మనం చదువుతాం ప్రార్థనలో. అందుకే ప్రార్థన చేసేటప్పుడు హృదయం పెట్టి చదవండి, అనుభూతితో చదవండి అంటారు బాబా. అలాగా ఆయనకి తెలిసిపోయింది ఆవిడ ప్రేమ. అందుకని బాబాయే నేరుగా మధుసూదన్‌ని అడగడం, ఆ దండ వేసుకోవడం. బాబా అతన్ని దగ్గరికి పిలిచి, "మీ అమ్మ ఇంత ప్రేమగా దండను తయారు చేసి పంపిస్తే, నీవు నాకెందుకివ్వలేదు? ఇంక వదలలేదు చూడండి బాబా" అని మందలిస్తూ మధుసూదన్ చెవి మెలిపెట్టారట. ఆ తర్వాత ఆ దండను తన మెడలో వేయమని బాబా మధుసూదనికి చెప్పారు. బాబా 2, 3 నిమిషాలు అలాగే ఉండి పిదప చుట్టూ చూసి అందరినీ ఆట పట్టిస్తూ "నేను ఎన్ని బిళ్ళలు తిన్నానో ఎవరూ చూడకండి" అన్నారట. అంతలోనే హాస్యం తండ్రి. బాబా ఒక బిళ్ళ తిని మిగిలినవి అందరికీ ప్రసాదంగా పంచారు. వారంతా బాబా పిల్లల వలె ఆ బిళ్ళలను తింటూ ఆస్వాదించారు. అన్ని బిళ్ళలు ప్రసాదంగా పంచిన తర్వాత దారం ఒక్కటే మిగిలింది. బాబా దానిని మధుసూదనికిచ్చి, "దీనిని మీ అమ్మకిచ్చి బిళ్ళలు పంపించినందుకు ఆమెకి ధన్యవాదాలు చెప్పు. అంతేగాక ఆమె ప్రేమకు భగవంతుడు మెచ్చుకున్నాడని
ఒక బిళ్ళ బాబా తినడం ద్వారా ఆమె నిర్మల ప్రేమ బాబా స్వీకరించారని కూడా తెలియజేయి అంటున్నారు బాబా. దండ వేసుకోవడమే కాకుండా నేను స్వీకరించాను, నాకు ఆనందమైంది నీ ప్రేమ కానుక అని ఒక బిళ్ళ తినడం, అందరికీ ప్రసాదంగా పంచిపెట్టడం, ఆ దారాన్ని మళ్ళీ గుర్తుగా ఎంత గుర్తుగా చూడండి, ఎంత చిన్న కానుక. కానీ తండ్రి అందుకే అంటాడు, ప్రతి అవతారంలో కూడా మనం గమనిస్తే అండి, ఒక శబరి విషయంలోనే చూడండి, విదురుడి విషయంలోనే చూడండి, బాబా అదే అంటారు. ఆ ప్రతి అవతారంలో నేను చూపించేది ప్రేమే. కాబట్టి విలువైన బహుమతులు ఇచ్చింది చూడ్డు భగవంతుడు. ఎంత విలువతో, ఎంత ప్రేమతో నువ్విస్తున్నావన్నది చూస్తాడు భగవంతుడు అంటారు బాబా. అలాగా ఆవిడ యొక్క తపనని గ్రహించేశాడు తండ్రి. ఆవిడ కోరికను తీర్చాడు. మధుసూదను తిరిగి వెళ్లి విషయం తల్లికి చెప్తే ఆవిడ చాలా ఆనందపడిపోయింట. ఆ దారాన్ని చాలా ప్రేమ కానుకగా స్వీకరించి ఆనందంతో పొంగిపోతూ ఆనంద బాష్పాలు రాల్చింది అని రాస్తున్నారిక్కడ. ఎంత అద్భుత సంఘటనండి ఇది. మనం తలుచుకుంటేనే మనకు ఆనందం కలుగుతోంది. అలాంటిది అంత భాగ్యాన్ని పొందింది మధుసూదన తల్లి. మనకి ఈ విషయంలోనే కాదు, ప్రతి అవతారంలో శ్రీకృష్ణుడు చూడండి, కుచేలుడు అటుకులు పట్టుకొస్తే ఎంత దాచుకుంటాడు. ఏం తేలేదా? ఏం తేలేదా? అని అడిగి మరీ తీసుకుంటాడు. అలాగా ఈ పంచదార దండను కూడా బాబా చూడండి అందరినీ అడిగి, మధుసూదన్ అడిగి తీసుకుని తను తిని, నేను తిన్నాను, నీ ప్రేమని స్వీకరించాను అని చెప్పడం అనేది ఎంత అద్భుతమైన సంఘటన. మనం అది భారతంలోనూ అక్కడ చూస్తాం. నిజంగా జరిగిందా ఇది అనిపిస్తుంది మనకి. అంటే మనం చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు శ్రీకృష్ణుడిది, కుచేలుడిది వింటే. కానీ స్వయంగా ఈ అవతారంలో భగవంతుడు దైవీ మానవుడిగా వచ్చి స్వీకరించి సేమ్ సంఘటన చెప్తే మనకి ఇప్పుడు కళ్ళమట నీళ్ళొస్తున్నాయి. అంటే వీటికి సాక్ష్యం ఉంది. బాబా భగవంతుడు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేముంటుంది? మధుసూదన్ చెప్పలేదు, బాబా తెలీదు. అయినా సర్వాంతర్యామి అయిన ఆయనకి ఎక్కడ ప్రేమ ఉన్నా కూడా పరిగెట్టుకుని అక్కడికెళ్ళి ఆ ప్రేమకు ఆనుకుని అందుకుంటాడండి ఆయన. తీసుకొచ్చేసుకుంటాడు తన దగ్గరికి. అలా ప్రేమ ఒక్కటే ప్రధానమంటూ బాబా సందేశం ఇస్తూ బాబా అంటున్నారు, భగవంతుడు ఏ బాహ్య ప్రదర్శనకు మోసపోడు అంటున్నారు. అద్భుతంగా చేసే ప్రార్థనలను మరియు చర్చి గంటల మ్రోతలను, మంత్రాలకు స్పందించడు, వినిపించుకోడు. బాహ్యంగా ఉచ్చరించే పదాలను పట్టించుకోడు. కపటంతో కూడిన వలలో చిక్కుకోడు. ప్రేమ మాత్రమే ఆయనను కదిలించగలదు. ప్రేమ ఒక్కటే ఆయనను జయించగలదు. ప్రేమ లేకుండా ఏం చేసినా, ఎంత చేసినా వ్యర్థమే అంటున్నారు బాబా. కాబట్టి ప్రేమకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు బాబా అని మనకి ఈ అవతారంలో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. అంటే బాబా కూడా అంటారు, దృఢ విశ్వాసం, నీ నీ ప్రేమే ఇవన్నీ కూడా మహిమలు చేయిస్తుంది అని కూడా బాబా అంటారు. మనం అనుకుంటాం కదా, ఇంత మహిమ జరిగింది, మేము అనుకోలేదండి, అనుకోకుండా ఇంత బాగా జరిగింది అంటే అది బాబా నాకు ఆపాదించొద్దు అన్నారు. నేను మహిమలు చేయడానికి రాలేదు అన్నారు. నేను ఎందుకు వచ్చాను? ఆత్మలన్నీ కూడా ప్రాపంచికం వైపు తిరిగిపోయాయి. పరమాత్మ వైపు తిప్పడానికి నేనొచ్చాను. ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాను. అంటే ఈసారి నువ్వు వినలేదనుకో, మళ్ళీ సారైనా వింటావని దిగి వస్తూ ఉంటాడు. ఒక్క ఆత్మ కోసమైనా దిగి వస్తూ ఉంటాడు భగవంతుడు. మనకి ఎగ్జాంపుల్ నరసింహావతారం అండి. ఒక్క ప్రహ్లాదుడి కోసం. అలాగే శివాజీ అవతారం. అలా మక్కల కోసం వచ్చిన అవతారాలు కూడా ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అంటే ప్రేమమయుడు, కరుణామయుడు అని. ఇలాంటిది ఇంకో సంఘటన చెప్తానండి. అంటే ఆ ప్రేమ ఆయన ఎలా లాక్కొచ్చిందో, విశ్వాసం ఎలా నడిపిస్తుందో కూడా బాబా బాబా దగ్గర జరిగిన ఒక సంఘటన. అంటే మనకి కష్టాలొచ్చేస్తే మనం ఏమనుకుంటాం, భగవంతుని ఎంత నమ్ముకున్నా కూడా మనని చూడటం లేదు, మనని రక్షించటం లేదు అంటాం కదా! గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు ఒక ఆవిడొస్తుందండి బాబా దర్శనానికి. బాబా అప్పుడే కండిషన్ పెట్టేస్తారు. నా పాదాలు నన్ను దర్శించుకోవచ్చు గానీ, నన్నేది అడగవద్దు అంటారు. అంటే సరే ఈ ముసలావిడ వస్తుంది. ఆవిడ చాలా డబ్బున్నావిడ. కానీ ఆవిడకేంటంటే 83 కోర్టు కేసులుంటాయండి ఆవిడ మీద. ఆవిడ ఎవరైనా బాబా ముందే చెప్పేసారు కదా! ఎవరైనా ఏది అడగకూడదని. అందుకని ఆవిడ చాలా బాధపడుతూ ఉంటుంది. 83 కోర్టు కేసులంటే మరి మామూలు విషయం కాదు కదా! కానీ ఆవిడ చాలా ధైర్యంగా బాబా దగ్గరికొచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. బాబా అంటారు, "నేనేమైనా చెయ్యాలా?" చూసారా? నన్నేమి అడగొద్దు, నేనేమి చెయ్యనన్న బాబాయే అది దాటేశారు. అంటే ఆవిడ విశ్వాసం ఆయన్ని పలికించేలా చేసింది. బాబా సౌజ్ఞ చేస్తారు. నేనేమైనా చెయ్యాలా అని అడుగుతారు. కానీ ఆవిడ విశ్వాసం సడలలేదండి. నీ ఇష్టం ఏదైతే అలాగే కానీ బాబా అంది. అంటే 83 కోర్టు కేసులు, ఒక కేసైనా తగ్గించు బాబా, ఈ కోర్టు కేసులు తీసేయి అనొచ్చు. కానీ ఆవిడ కూడా అనలేదు. ఇలాంటి విశ్వాసం, మధుసూదన్ తల్లి లాంటి ప్రేమ ఇది కోరుతున్నాడు భగవంతుడు. మనం ఇక్కడ గమనించవలసిందది. అంటే
ఆమెకు బాబాపై గల విశ్వాసం ఎంత దృఢమైనది అంటే, ఈమెకు కలిగిన సంక్షోభాన్ని కష్టంగా అసలు భావించలేదు. ఇవేమీ శాశ్వతం కాదని ఆవిడకి తెలిసిపోయింది. బాబా ఆడించే మాయ నాటకంలో ఇదొక భాగమని, జరిగేదంతా నిజం కాదని ఆమె గ్రహించగలిగి ప్రీతమునేమి అడగటం లేదు. బాబా కూడా హైయెస్ట్ ఆఫ్ ది హైలో అదే అంటున్నారు. నన్ను కోరికలతో నా దగ్గరికి రాకండి. నేను ఇవ్వవలసింది నాకు తెలుసు, కానీ అవసరాలు తీరుస్తాను అంటున్నాడు. మనకి ఏది అవసరమో తండ్రికి తెలుసు. మళ్ళీ పొద్దున్నే లేచి ఈ అప్లికేషను, ఆ అప్లికేషను ఎందుకు పెడతారు అంటే, నాకు ఏమీ తెలియదని అనుకుంటున్నారా మీరు అని కూడా బాబా అన్నారు. కానీ ఇప్పుడు విశ్వాసం మనం తెలిసింది, ప్రేమ మనకు తెలిసింది. కానీ భగవంతుడి లక్షణం ఏమిటంటే అండి, ఆయన సాన్నిధ్యంలో ఉన్నవాళ్ళు ఎవడైనా సరే, వాడు పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, ఎలాంటి వాడైనా సరే, ఆయన ప్రేమ క్షమాగుణంతో ఉంటుంది అనడానికి ఇంకొక చిన్న సంఘటన. ఏంటంటే, బాబా 1954లో సెప్టెంబర్‌లో సహవాస్ పెడతారు. అంటే ఈ హైయెస్ట్ ఆఫ్ ది హైకే అనుకుంటున్నాను నేను. అప్పుడు 950 మందొస్తారండి. వస్తే ప్రతి 3 ఇంక్రెడిబుల్ డేస్ ఏదో ప్రోగ్రామ్ బాబా పెడతారు. 950 మందొస్తారు. వాళ్ళందరినీ కూడా మండలి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడెక్కడి నుండి వస్తారంటే ఆంధ్ర, హమీర్పూర్, సతారా, కలకత్తా, కురుద్వాడి, షోలాపూరు, నవసారి చాలా మంది ప్రేమికులొస్తారు. అందరూ కూడా అహ్మద్ నగర్ స్టేషన్ అంతా మారుమోగిపోతుంటే అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై అని. కానీ ఈ వాటిలో వచ్చిన ఒకతను మాత్రం కొంత సంశయం ఉందతనికి. ఏంటి ఆ సంశయం అంటే, పొరబాటున గబుక్కునొచ్చేస్తుంది. మాయలో ఉంటారు కదా! సరే వీళ్ళందరితో పాటు అతను కూడా ఉంటాడు. అతని పేరు మదన్ అరోరా. అందరూ దిగిపోయాక ఏమవుతుందంటే, ఆ రాత్రి 3 గంటల నుంచి వర్షం పడుతుంది. అంటే తెల్లారుజామున స్టార్ట్ అయిన వర్షం తెల్లవారుజామున 3 గంటల దాకానండి. అయినా సరే స్టేషన్‌కొచ్చి అందరిని తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో పెట్టి మండలి చాలా అలసిపోతారు. ఆ వర్షానికి ఈ సమావేశ ప్రాంగణం కూడా, అంటే బాబా దర్శనాలిచ్చే ప్లేసు కూడా నీరుతో వరదలే పారుతూ, అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా పాపం ఏం చేస్తారంటే వర్షం నీరునంతాను తీసేయడం, పొడి మట్టి వేయడం, రాత్రంతా ఇదే పని మండలి వాళ్ళకి. అంటే నీళ్లు తీసేయడం, మట్టి పోయడం ఇదే చేస్తున్నట్టు. అంటే రాబోయే ప్రేమికుల సౌకర్యం కోసం మండలి వాళ్ళు రాత్రి అహోరాత్రులు సెవించారట. ఈ ఏర్పాట్లన్నీ కూడా పెండు, పాద్రి చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎలా అంటే మంచాలు, పరుపులు అన్నీ వేసినా కూడా వర్షం తగ్గకపోవడం వల్ల అంత చిందర చిందరగా ఉంది. అందులో ఒకతను అనుకున్నట్ట, ఇంత బురదలో ఈ ఈ వాటిలో మనం ఉన్నాం కదా! నిజంగా భగవంతుడైతే వర్షాన్ని తగ్గించాలి. ఏ ఆయన భగవంతుడు కాడు. ఎందుకంటే ఈ బురదలో మనం చూడు జోడు లేకుండా, అదంతా నానా చికాగ్గా ఉంది కదా! ఇంత చేస్తున్నప్పుడు ఆ జోళ్ళు లేకుండా నడవడం, జోళ్ళు అందులో కూరుకుపోవడం, ఈ ఇబ్బందులన్నీ చూస్తున్నాడతను. అందుకనే మనసులో అనుకున్నట, బాబా మెహరాజాదు వర్షం వచ్చి బురదలో నడిచేటప్పుడు, బాబాకేం సంబంధం? హాయిగా ఆయన ఏ గన్ షూట్‌లో వేసుకొనొస్తాడు. మనమే ఇలా బురదల్లో ఉండవలసొస్తోంది. ఈ దర్శనం ఇచ్చేసి ఎళ్ళిపోతాడు. ఆయనకేంటి? ఆయనకేమీ ఉండదు. ఈ బురదంటదు. జోళ్ళు, ఈ బాధ, ఈ వర్షం, ఈ ఇబ్బందులేమీ బాబాకుండవు. హాయిగా కారులో వస్తారు. కారులో వెళ్ళిపోతారు అనుకున్నట్టండి మనసులో. మనసులో అన్నాడు. బయటికనలేదతను. మొన్నాడు బాబా 7:45 టైం అంటే టైం ప్రకారంగా వచ్చేస్తారు కదా బాబా! వచ్చేసి ఆ కారు దిగారు. రాగానే చాలా చిరునవ్వుతో చాలా అందంగా మెరిసిపోతున్నారు బాబా. కొంచెం వర్షం కూడా తగ్గింది. బాబా చేసే ఫస్ట్ పనేంటంటే, ఎప్పుడూ కూడా సహవాసులు గాని, ప్రేమికులొస్తున్నారంటే ముందు వంటింట్లోకెళ్ళిపోతారండి. వంటింట్లోకెళ్ళి ఆ ప్రసాదాలు ఎంత చేశారు? ఎలా చేశారు? నీట్‌గా ఉన్నాయా? అదంతా ఆ వాతావరణం అంతా చూస్తూ బాబా వస్తున్నట్ట. ఆ వంటింట్లు చూసేసుకుని సభ దగ్గరికొస్తుంటే అప్పుడు ఈ మదన్ అరోరా గమనించటండి. బాబా చెప్పులు బురదలో కూరుకుపోయాయి. బాబా వాటిని బురదలోనే విడిచిపెట్టి చెప్పులు లేకుండానే ముందుకు నడిచారట. బాబా కాళ్లకు బురద అంటుకోవడం, చెప్పులు బురదలో కూరుకుపోవడం, చివరికి చెప్పులు లేకుండానే బాబా నడవడం మన ఆ మదన్ అరోరా కళ్ళారా చూశాడు అని రాస్తున్నారు. అంటే తండ్రి చూపించేశాడు. అది మాటలతో చెప్తే అర్థం కాదు. నేను మీరు సమానమే అంటున్నాడు. సభకి రాగానే అందరికీ నమస్కారం ఇస్తాడు బాబా. 20,000 మంది కనిపించట్లేదు. అందరిలో నేనే కనిపిస్తున్నాను అని చెప్తాడు. ఎన్ని చెప్పినా మనిషికేముంటుంది, మాయొచ్చేస్తుందండి.
మాయొచ్చేసి ఏదో ఒక మనసులో ఒక ఆలోచన వచ్చేస్తుంది. అందుకే మనసుని కంట్రోల్ చేయండి అంటున్నారు. దానికి బానిస అవ్వకండి, మీరు యజమాని అవ్వండి అని కూడా బాబా మనసు గురించి చెప్తారు. అలా ఎప్పుడైతే ఈ థాట్ అతనికొచ్చిందో, బాబా ఎప్పుడైతే చెప్పులు లేకుండా బురదలో నడుచుకుంటూ స్టేజ్ మీదకి రావడం చూసి కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి. ఎందుకే అతనికే తెలుసు. ఎందుకు పొరపాటు పడ్డాడో అతనికి అర్థమైపోయింది. వెంటనే బాబా దర్శనానికెళ్ళినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చేశాట. ఎవరికీ తెలీదు. ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ తెలీదు. బాబాకి తెలుసు. బాబా ఒక్కటే మాటన్నారు. "ఎందుకీ వర్షపాతం? అంటే ఎందుకీ దుఃఖం?" అని అడుగుతున్నారు. "నన్ను క్షమించు బాబా" అన్నాడు. "ఏం జరిగింది?" అంటే అప్పుడు చెప్తున్నాడు. వర్షపు బురదలో తిరుగుతున్నప్పుడు తన మనసులో కలిగిన భావాలను బాబా ముందుంచాడు. "ఈ ఉదయం ఆ బురదలో చెప్పులు లేకుండా మీరు నడుస్తూ ఉండడం చూసి నా ఆలోచనలు ఎంత తప్పో అర్థమైంది బాబా. నన్ను క్షమించండి బాబా" అని చెప్పి బాబా పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాట. అప్పుడు బాబా అంటున్నారు, "చూడండి, అతనికి అవసరం లేదు ఆయనకి. అయినా బాబా ఆలింగనమిచ్చి దిగులు పడద్దు అంటూ అజ్ఞానంలో ఉన్న మనం అంటే అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే బాబా సహవాసులు ఏం చెప్పారు? మీ వ్యాపార వ్యవహారాలు, మీ కుటుంబ వ్యవహారాలు అన్నీ మర్చిపోండి. నన్నే చూడండి. అంటే దివ్య మంగళ స్వరూపం కనుక నా కళ్ళు చూడండి, నా ముక్కు చూడండి, నా మీసం చూడని చెప్పి ఏకాగ్రతకి కూడా బాబా చిన్న చిన్న చిట్కాలు చెప్పారు. అందుకని బాబా ఏమంటున్నారు? మన ఆలోచనలన్నీ కూడా పరిమితంగా ఉంటాయి. కానీ ఆయన సర్వాంతర్యామి తండ్రి కూడా మన ఏ మనసులో ఏముందో ఆయనకి తెలుసు కనుక దైవీ మానవుడుగా మానవ రూపంలో మన మధ్యకి వచ్చినప్పుడు మనలో ఉన్న సంశయాలన్నీ, అపోహలన్నీ ప్రతి దానికి జవాబుదారీ అవుతాను అంటాడు చూడండి తండ్రి. అలాగా ఈ చిన్న విషయమే కానీ క్షమించేశాడు తండ్రి. క్షమించేసి వెంటనే ఏమన్నాడు? వర్రీ అవ్వద్దని అతనికి మళ్ళీ ధైర్యం చెప్పి, ఆలింగనమిచ్చి, దర్శనమిచ్చి ఒక అద్భుతమైన ప్రేమ కానుకని ఆయనే తిరిగి అతనికిచ్చాడు. మళ్ళీ జన్మలో అంటే అతను ఎంతలా బాబాకి అర్పణ అయిపోయాడంటే, బాబాతో తప్ప ఇంకేదీ లేదు జీవితం అన్నట్టుగా బాబాని నమ్ముకుని బాబా ప్రేమలో తరించిపోయాట. అంటే ఆ చిన్న సంశయం బాబా యొక్క ఆ సంఘటన చేసి చూపించడం వల్ల అతనిలో అంత మార్పు వచ్చిందండి. అంటే దైవీ మానవుడు మానవ రూపంలో మన మధ్యకొస్తే ఎలా ఉంటుందంటే, ఆయన నిరంతరంగా ప్రేమ ఇస్తూనే ఉంటాడు. ఆయన అనంతమైన కరుణామయుడు. కాబట్టి మానవ రూపం ధరించి వచ్చినప్పుడు ఆ దైవీ మానవుడుగా, అవతారుడుగా, భగవంతుడిగా, మానవుడుగా ఆయన పూర్తి పరిపూర్ణుడు అని రాస్తున్నారు. అంటే ఏ ఒక్క మనం ఆయన దివ్య మంగళ స్వరూపమే చూడండి. ఆ పర్సనాలిటీ చూస్తే మనకెక్కడైనా అసంపూర్ణం కనిపిస్తుందా? అందుకే పరిపూర్ణ అవతారం అని ఎందుకు అన్నారంటే, ఆ మొహంలో గాని, ఆ కళ్ళలో గాని, ఐబ్రోస్‌లో గాని, నోస్‌లో గాని ఎక్కడ ఇంకొంచెం స్ట్రెయిట్ అయితే బావుండు అని అనిపించదు మనకి. పరిపూర్ణం అనిపిస్తుంది. ఆ పర్సనాలిటీ అంత అద్భుత దివ్య మంగళ స్వరూపం మెహర్ బాబాది. కాబట్టి చిన్న సంశయమున్నా దగ్గరుండి ఆయనే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాడు. దూరంగా ప్రేమిచ్చినా ఆ ప్రేమ కానుక అందుకుంటాడు. విశ్వాసంతో మనందరినీ ముందుకు నడిపిస్తాడు. కానీ మనమెలా ఉండాలి అంటే బాబా చెప్పిన ఒక్క సంగతి మనం తెలుసుకొని ముగించేసుకుందామండి. బాబా ఏం చెప్తున్నారంటే హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే మనం ఏమనుకుంటున్నాం? బాబా సందేశం ఇచ్చేశారు. కోరికలు కోరొద్దన్నారు. అది కాదు. బాబా ఆవేదనతో ఇచ్చిన సందేశం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాబా ఇరిచ్చి ఉన్నప్పుడు అందరూ భోజనానికెళ్ళిపోయినప్పుడు ఈ సంఘటన మనకు తెలుసు. ఒక పిచ్చమ్మాయిని తీసుకొచ్చి బాబా పాదాల దగ్గర పడుకోబెట్టేస్తారు. బాబా నయం చేయమని అడిగితే బాబా తల పట్టుకుంటారు. అసలు నేను ఇందుకోసం రాలేదు అన్నారు బాబా. ఆ అమ్మాయికి ఇవ్వని వాళ్ళకి చెప్తే అర్థం కాదు. అందుకని బాబా ఏం చేశారంటే, నా ఆశీస్సులు ఆ అమ్మ మీద ఉన్నాయి. తీసుకెళ్ళిపోండి అంటారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇరిచ్చుతో అంటారు. అయ్యో! ఈ మానవులు ఏంటి నేను ఏది వద్దనుకుంటున్నానో అదే నా చేత చేయిస్తున్నారు అని నేనసలు ఎందుకొచ్చానో అన్న సంగతి తెలుసుకోలేకపోతున్నారన్న వేదనతో వచ్చిన సందేశమండిది. బాబా వేదనతో ఇచ్చారు ఈ సందేశం. అందుకని ఈ సందేశంలో మనం ప్రతిసారి చదువుకుంటాం గనక మెయిన్ ప్రేమికుడిగా మనమెలా ఉండాలి? ఉన్నతోన్నతుడుగా ఆయనే పాత్ర పోషిస్తాడు. ఈ 2 విషయాలు మనం క్లుప్తంగా తెలిసేసుకుందాం. బాబా ఏమంటున్నారంటే, "మీ కోరికలు తీర్చమని అడిగే బదులు మీ జీవితాన్ని నా పాదాల చెంత సమర్పించుకోండి" అంటున్నారు. అంటే కోరికల కోసం నా దగ్గరికి రావద్దు. మీ జీవితాన్నే నా కోరికలు ఎందుకు కోరొద్దంటున్నాడు తండ్రి అంటే, మళ్ళీ సంశయం మనందరికీ వచ్చేస్తుంది. కోరికలు కోరకపోతే ఎలాగా? ఇంకెవరిని అడుగుతాం భగవంతుని కాకపోతే అంటాం గదా! వెంటనే బాబా సరిచేశారండి. అవసరాలు తీరుస్తాను. అవసరం ఏమవుతుంది? మళ్ళీ ఇంకో కోరికను పుట్టించదు. కానీ కోరిక ఇంకో కోరికను పుట్టిస్తూనే ఉంటుంది. మళ్ళీ జన్మకి పునాది వేస్తుంది. మళ్ళీ అలా జనన మరణాల చక్రవలయంలో తిరుగుతూ ఉంటాం.
తన ప్రేమికుడు అన్నాడు ఆ దుస్థితి రాకూడదని బాబా ఇచ్చిన సందేశం. అందుకని బాబా ఏమంటున్నారు, మీ కోరికలు తీర్చమని అడిగే బదులు మీ జీవితాన్ని నా పాదాల చెంత సమర్పించుకోండి. ప్రాపంచిక సుఖాల కోసం, క్షణికమైన ఆనందాల కోసం నన్ను అంటి పెట్టుకోకూడదు చెప్పేస్తున్నారు. ఇంకా ప్రాపంచిక ప్రయోజనాన్ని కాంక్షిస్తూ నన్ను ఆశ్రయించవద్దు. మీ సర్వస్వాన్ని అంటే దేహము, మనసు, సకల సంపదలను, వాటిపై మీకు గల మమకారాలతో సహా విడిచిపెట్టాలనే తీవ్రమైన తపనతో నన్ను ఆశ్రయించండి అంటున్నారు. మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి బయటపడాలనే కోరికతో నన్ను ఆశ్రయించకండి. నిండు హృదయంతో మిమ్మల్ని మీరు నా ఇచ్చకు అంకితం చేసుకోవడానికే నన్ను ఆశ్రయించండి. మీ ప్రాణాలు గాని, మీ ప్రియమైన వారి ప్రాణాలను గాని రక్షించమని నన్ను కోరకండి. మిమ్మల్ని అంగీకరించమని, నా కోసం మీ ప్రాణాలు అర్పించడానికి అనుమతించమని నన్ను అర్థించండి. శారీరక రోగాలు నయం చేయమని నన్ను అడగకండి. మీ అజ్ఞానాన్ని పోగొట్టమని నన్ను ప్రార్థించండి. నా ఆనందమే మీ సంతోషం కావాలి. నా సుఖమే మీకు విశ్రాంతి అవ్వాలి. ఎందుకంటే ఎవరైతే తమ సర్వస్వాన్ని నాలో పోగొట్టుకుంటారో వారు నన్ను శాశ్వతంగా తమ సొంతం చేసుకుంటారు. నా నుండి ఏదో పొందాలనే కోరికతో మీ చేతులు చాచకండి. నన్ను ఉన్నతోన్నతునిగా భావించి నా దరికి వచ్చిన మీరు నన్ను స్తుతించడానికే మీ చేతులు పైకెత్తండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోమంటున్నారు బాబా. హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు అంటే బాబా సింపుల్ గా కూడా చెప్పారు, నేను తీసుకునేవాడినే గాని ఇచ్చేవాడిని కాదు అన్నారు బాబా. కాబట్టి బాబా మనం ఏం చెయ్యాలో చెప్పారు. మరి తానేం చేస్తాడు? ఉన్నతోన్నతుడిగా నా పాత్ర ఇలా ఉంటుంది, ఇలా చేస్తుంది అని చెప్తున్నారు. మీకున్న సంపదల నుండి మరియు కోరికలన్నిటినీ మిమ్మల్ని విముక్తిని చెయ్యాలి. మీ కోరికలను దహింప చెయ్యాలి. మీ కోరికలను తీర్చడానికి బదులు మిమ్మల్ని ఏ కోరిక లేని వారిగా తీర్చిదిద్దాలి. నేను ఉన్నతోన్నతుడును అయితే నా ఇచ్చయే శాసనం అవుతుంది. నా అభిష్టం ఆ శాసనాన్ని నడిపిస్తుంది. నా ప్రేమ చేతనే ఈ విశ్వం సంరక్షింపబడుతోంది. అవన్నీ ఏది చేసినా అంటే మీకు కలిగే కష్టాలు గాని, ఏదైనా బాధలు గాని నీ అంతిమ శ్రేయస్సు కొరకు నా ప్రేమ వల్లనే కలుగుతున్నాయని గ్రహించండి. మీ ప్రాపంచిక కోరికలు తీర్చమని నన్ను కోరడం నన్ను అసాధ్యమైన పని చేయడమే అవుతుంది అంటున్నారు. చెయ్యమనడమే అవుతుంది. బాబా అందుకే ఏమంటారు, నువ్వు కోరికలు కోరు. నువ్వు అంటే మానవుడిగా మాయలో ఉంటావు కనుక నువ్వు కోరికలు కోరు. కానీ ఆ కోరిక అలా తీరాలని అడగకు అన్నారు. అంటే ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. వాడికి మంచి ఇంజినీరింగ్ సీట్ వచ్చేయాలి. అడిగామనుకోండి, బాబా ఇవ్వలేదనుకోండి, దాన్ని కూడా అంగీకరించమంటున్నాడు తండ్రి. ఎందుకంటే వాడికి ఆ సీటు రావడం వల్ల ఏవో ఇబ్బందులు ఉండొచ్చు. ఎందుకంటే బాబాకి మన ఆత్మ ప్రయాణం పరమాత్మలో అంటే తనలో కలిసే వరకు స్కానింగ్ అండి తెలిసిపోతుంది. ప్రతి ఆత్మ ప్రయాణం ఆయనకి తెరిచి ఉంచిన పుస్తకం. కాబట్టి మనం అడిగిన వెంటనే బాబా ఇవ్వకపోతే ప్రేమికులుగా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి ఇచ్చి ఇది కాదు కాబోసు. అందుకని బాబా ఏమంటున్నారు, నీ కోరిక కోరుకో, కానీ అది అలాగే తీరాలని అడక్కు. ఏది మంచో ఏది చెడో మనం అడిగేది కొంతండి, కానీ ఆయన ఇచ్చేది ఆకాశం అంతా. అది తెలియక మనం ఆ కోరిక తీరలేదని బాధపడతాం. కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే సహనం వహించమంటున్నారు. అందుకే రామకృష్ణయ్య గారు కూడా అంటారు, బాబా ప్రేమికులకి ఆలస్యమైన ఏంటి అన్యాయం జరగదు అంటారు. అన్యాయం జరగట్ట ఆలస్యమైనా కూడా. అందుకే బాబా సహనం అంటే విశ్వాసం కలిగి ఉంటే బాబాయే నడిపిస్తారు మన జీవితాల్ని. కాబట్టి బాబా ఏమంటున్నారంటే, నేనే ఉన్నతోన్నతుడనైతే ఒక్క క్షణంలో అందరికీ భగవదానుభూతిని ప్రసాదించి సృష్టిలోని ప్రతి జీవిని అజ్ఞాన శృంఖలాల నుండి విమోచన కలిగించడానికి విశ్వనాథుడనైన నా ఇచ్చ ఒక్కటే చాలు అంటున్నారు బాబా. కానీ దైవ నిర్ణయం ప్రకారం అజ్ఞానపు అనుభవాల ద్వారా సంపాదించిన జ్ఞానం శ్రేష్టమైనది. అజ్ఞానంలో ఉండగానే జ్ఞానం పొందడానికి సద్గురువు మార్గదర్శకత్వం ద్వారా మరియు ఉన్నతోన్నతునికి సర్వార్పణ ద్వారా సాధ్యమవుతుంది అంటున్నారు బాబా. ఇంత అద్భుతంగా బాబా తన పాత్ర గురించి కూడా చెప్తూ, ఉన్నతోన్నతుడనైన నన్ను మీ సాధారణ మానవ మేధస్సుతో తెలుసుకుందామంటే, మీ పరిమిత మనస్సుతో అర్థం చేసుకుందామంటే అంతకన్నా అవివేకం ఇంకోటి ఉండదు అంటున్నారు. ఎందుకంటే ఎన్ని విధాల ప్రయత్నించినా ఎప్పటికీ నా విధానాలు అర్థం కావు అంటున్నారు. నా అనంత స్థితిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అయితే ఎవరైతే నన్ను ప్రేమించి నాలో తమను తాము పోగొట్టుకుంటారో వారు మాత్రమే నన్ను పొందగలరు అంటున్నారు. అంటే మనకి తెలియదండి, మనకి ఏ కోరిక కోరాలో మనకి తెలియక అడుగుతాం. దీనికి ఒక సంబంధం, ఒక చిన్న కథ చెప్పుకుంటే
మనం ఎలాంటి కోరికలు కోరాలి, ఎలాంటి కోరికలు కోరకూడదో అది తెలుస్తుంది. అది చాలా సింపుల్ కదా! అంటే తెలుసున్న కథేనా ఇక్కడ తలుచుకుంటే ఒక్కసారి పూర్తిగా బావ ఎందుకు అలాగే తీరాలి కోరికని అడగద్దంటున్నారో మనకి అవగతమవుతుంది. ఒక గురువుగారుంటారు, శిష్యుడుంటాడు. గురువుగారు చెప్తాడు శిష్యుడితో, "బాబు నాన్న నీకేదైనా కష్టమొస్తే హృదయపూర్తిగా భగవంతుని ప్రార్థించరా, ఆయన టక్కుని ప్రసాదించేస్తాడు. నీకేదొచ్చినా ఆ కష్టాన్ని తీసేస్తాడు" అంటే సరే అని నమ్మకం కదా గురువంటే. ఇంటికెళ్ళిపోతాడు. కొన్ని రోజులయిపోతుంది. సడెన్‌గా వాడి పెరట్లో వాడికి షుగర్ వ్యాధి ఉంటుందనమాట. ఆహ్, స సడెన్‌గా పెరట్లో ఈ కాకరకాయ పాదంతా ఎండిపోతుంది. ఎక్కడ కాకరకాయలు దొరకవు. వాడికి బాధొచ్చేస్తుంది. ఎలా తగ్గించుకోవాలి? ఎలా తగ్గించుకోవాలి? అనుకుని గురువుగారు చెప్పారు కదా! హృదయపూర్తిగా పిలిస్తే భగవంతుడొస్తాడని. అలాగే హృదయపూర్తిగా పిలుస్తాడు. భగవంతుడు ఎందుకండి వెంటనే హృదయాంతరాల్లో పిలిస్తే తప్పకుండా వస్తాడు కదా! వెంటనే ప్రత్యక్షమవుతాడు. నాయనా నీ కోరికేమిటని అడుగుతాడు. శిష్యుడేం చేస్తాడు? పాపం అమాయకంగా నా పెరట్లో కాకరకాయలు కాయించు స్వామి అంటాడు. చూడు ఎంత అందుకే బాబా మీకు అడగడం తెలీదు అన్నారు. అంటే దానికేముంది భగవంతుడు వాడు అదే అడిగాడు వెంటనే తదాస్తుని వెళ్ళిపోతాడు. భగవంతుడు వెళ్ళిన వెంటనే పెరడంతా కాకరకాయలతో వచ్చేస్తుంది. ఈ విషయం గురువుగారికెళ్ళి చెప్తాడు శిష్యుడు. స్వామి ఇలాగ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. నా ఇంటిని ఇలా కాకరకాయలు నా జీవితాంతం వరకు కాకరకాయలు తింటూనే బతికేయచ్చు నేను అంటే గురువు నా తల పట్టుకుంటాడు. నవ్వుతాడు. అయ్యో! ఎంత అమాయకుడు నువ్వు. కాకరకాయలు అడిగే బదులు షుగరు వ్యాధినే లేకుండా చెయ్యమని అడగొచ్చు గదా! అంటాడు. అంటే మనం మనం అలా ఆ జ్ఞానంలో ఉన్నామనమాట. కాకరకాయలే అడుగుతున్నాం మనం. అది లేకుండా చేయమని అడగట్లేదు. అలా ఉంటాయి మన కోరికలు. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, మీకు అడగడం తెలియదు కనుక 2 చేతులతో నా కొంగు పట్టుకోండి. అధికాధికంగా నన్ను ప్రేమించండి. అందుకని పర్వదిగార్ ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన ఎంత అద్భుతంగా ప్రభువు ఇచ్చాడు అంటే, ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి మనకి టెన్షనేనండి. ఒక చిన్న ఇంట్లో పని మనిషి రాకపోయినా, లేకపోతే ఏదైనా చిన్నదైనా సరే మనం టెన్షన్ పడిపోతాం, గాబరా పడిపోతాం. అందుకని బాబా ఏం చెప్తున్నారు? నీకు అనువైన టైంలో లేపోతే నీకు మనసు బాధగా ఉన్నప్పుడో, నీ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు ఒక్కసారి నా కేసి చూడు. లేతే ప్రార్థన చేసుకో. లేతే నామం చేసుకో. అదంతా రిలీఫ్ అయిపోతుంది అని చెప్పడం కోసం పరవర్థిగారి ప్రార్థన. పశ్చాత్తాప ప్రార్థన అంటే అంత శక్తివంతుడు భగవంతుడి నీడలో ఉండి కూడా నువ్వెందుకు కంగారు పడతావు అని తెలియజేస్తూ ఉంటుంది. మరి పశ్చాత్తాప ప్రార్థన, సంస్కార ప్రక్షాళన. అదే మండలి ప్రార్థన అధికాధికంగా నన్ను ప్రేమించడం వలన ఏమవుతుంది? ఈ ఆత్మ పరమాత్మలో కలవడానికి ఆ దారిని సుగమనం చేసేస్తాను అని చెప్తున్నాడు. కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్ళిపోతాను నాతో పాటు ఉంటే అంటున్నాడు. కాబట్టి మనం చిట్ట చివరి వరకు అని చదువుకుంటాం చూడండి. అది చిట్ట చివరి వరకు అంటే ఈ జన్మ కాదు. మన ఆత్మ పరమాత్మలో కలిసే వరకు చిట్ట చివర అంటే ఆత్మ పరమాత్మలో కలిసే వరకు బాబా కొంగుని దృఢంగా పట్టుకోమని బాబాయే మనకి చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం మనం చెయ్యాలి. ఈ హైయెస్ట్ ఆఫ్ ది హైలో బాబా చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లుగానే ఆయన ఇచ్చకు తల ఒగ్గి ఆయన ఏమందిస్తాడో కూడా మనం తెలుసుకున్నాం కనుక ఆయన్నే అధికాధికంగా ప్రేమిస్తూ స్మరిస్తూ బాబా చెప్పినట్లుగా అటువైపు నడవడానికి అడుగులు వేయడానికి మనం ప్రయత్నం అనేది చేద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా స్వర్ణకుమారి గారు.